హాయ్ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్ ఈ మూవీ చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ముఖ్యంగా గాడ్జిల్లా ఇంకా కాంగ్స్ లో మీకు ఇష్టమైన టైటన్ ఏది అనేది కింద తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే కాంగ్ మామా అంటే చాలా ఇష్టం. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం రండి. స్టార్టింగ్ లోనే మనకి కాంగ్ కనిపిస్తాడు. తను పెద్ద పెద్ద మాన్స్టర్స్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. వీటిని జాకల్స్ అంటారు. అలా కాంగ్ వాటి నుంచి తప్పించుకొని ఒక ప్లేస్ కి వెళ్తాడు. దాంతో అవి కూడా కాంగ్ ని వదిలిపెట్టకుండా వెంట పడుతూ ఉంటాయి. కానీ కొంతసేపట్లోనే మనకి అర్థమవుతుంది నిజానికి కాంగ్ వాటికి ట్రాప్ ని ఏర్పాటు చేసి వాటిని వేటాడడం కోసం ఇక్కడికి తీసుకువచ్చి ఉంటాడు. ఇక్కడ కాంగ్ ఇలాగే వేటాడుతుంటుంది. అలా జాకల్స్ లో రెండింటిని పట్టుకోగానే మిగతావి అన్ని అక్కడి నుంచి పారిపోతాయి. ఆ తర్వాత తన ఆకలిని తీర్చుకోవడం కోసం కాంగ్ తను పట్టుకున్న వాటిని ఒక ప్లేస్ కు తీసుకొని వెళ్లి పుష్టిగా తినడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పుడే తన పంటిలో పెయిన్ వస్తుంది. దాంతో మనకి అర్థమవుతుంది తన పన్నులో ఇన్ఫెక్షన్ వచ్చింది అని. తర్వాత మనకి రోమ్ ని చూపిస్తారు. ఇక్కడ ఒక పెద్ద స్పైడర్ మాన్స్టర్ వచ్చి అక్కడ ఉన్న అందరిపై అటాక్ చేస్తూ ఉంటుంది. కానీ అదే టైంలో గాడ్జిల్లా అక్కడికి వచ్చి డైరెక్ట్ గా రావడంతోనే స్పైడర్ మాన్స్టర్ పై అటాక్ చేస్తుంది. అలా కొంతసేపట్లోనే దాన్ని అంతం చేస్తుంది. ఈ గాడ్జిల్లా మాన్స్టర్ ని చంపి చాలా మంది జనాన్ని కాపాడుతుంది. కానీ దీంతో వచ్చిన సమస్య ఏంటంటే 10 మందిని కాపాడడానికి తన కాళ్ళ కింద పడి తను వస్తున్నప్పుడు చాలా డ్యామేజ్ జరిగి చాలా మంది చనిపోతారు. తర్వాత మనకి హాలో హెర్త్ లో ఉన్న మోనార్క్ టీం కనిపిస్తారు. వీళ్ళని మోనార్క్ టీము కాంగ్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండడానికి హాలో హెర్త్ లోకి పంపిస్తుంది. అలాగే కాంగ్ ని చూడడమే కాకుండా హాలో ఎర్త్ ని ఇంకా బాగా స్టడీ చేస్తూ ఉంటారు. దాని గురించి తెలుసుకుంటే ఇక్కడ ఏ ఏ టైటన్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు అని. అలా మోనార్క్ టీం మొత్తం వాళ్ళ పని చేస్తూ ఉన్నప్పుడే సడన్ గా వాళ్ళకి ఒక పెద్ద మాన్స్టర్ ఉన్నట్టు సిగ్నల్స్ వస్తాయి. కానీ వాటిని అంతగా పట్టించుకోకుండా స్టడీ చేయడం కోసం భూమిపైన ఉన్న మెయిన్ మోనార్క్ టీం కి పంపిస్తారు. అలా షాక్ వేవ్ రిపోర్ట్స్ ని భూమిపైన ఉన్న డాక్టర్ ఆండ్రూస్ చూస్తుంది. కానీ ఆ వేవ్స్ ఎందువల్ల వచ్చాయో తనకి కూడా అర్థం కాదు. అప్పుడు మనకి డాక్టర్ ఆండ్రూస్ కి సంబంధించిన చిన్న లైఫ్ ని కూడా చూపిస్తారు. అంటే తను జియాని అడాప్ట్ చేసుకొని తనని స్పెషల్ స్కూల్లో చదివిపిస్తూ తనపై స్పెషల్ గా కేర్ తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడే మనకి జియా కనిపిస్తుంది. తను క్లాస్ లో ఉన్నప్పుడే తనకి వింత వింత విజన్స్ వస్తూ ఉంటాయి. అంటే హాలో ఎర్త్ లో కాంగే కాకుండా ఇంకా చాలా మాన్స్టర్స్ తో ఫైట్ చేసుకుంటున్నట్టు కనిపిస్తాయి. అలా తనకి వచ్చిన విజన్స్ ని గుర్తు చేసుకుంటూ తన టేబుల్ పైన ఉన్న పేపర్ పై ఒక డ్రాయింగ్ ని గీస్తుంది. అప్పుడే వాళ్ళ టీచర్ వచ్చి ఆ డ్రాయింగ్ ని చూసి వెంటనే తను ఆ డ్రాయింగ్ ని తీసుకువెళ్లి ఆండ్రూస్ కి చూపిస్తుంది. మీ పాప ఈ పిచ్చి పిచ్చి డ్రాయింగ్స్ అన్ని వేస్తుంది అంటుంది. దాంతో ఆండ్రూస్ ఆ డ్రాయింగ్ ని తీసుకొని జియాకి చూపిస్తూ ఇదంతా ఏంటి అంటుంది. అప్పుడు జియా అంటుంది అంటే తను మాట్లాడదు గాని సైగలతో చెప్తుంది. దాన్ని నేను మీకు మాటలతో చెప్తాను. అప్పుడే జియా అంటుంది నాకు ఏమవుతుందో నాకే అర్థం కావడం లేదు. వింత వింత విజన్స్ వస్తున్నాయి. పెద్ద ప్రమాదమే రాబోతుంది. నాకు కాంగ్ గురించి కొంచెం బెంగగా ఉంది. తనకి ఏదో ప్రమాదం జరగబోతుంది అంటుంది. అప్పుడే ఆండ్రూస్ జియా వేసిన డ్రాయింగ్ ని అదే పనిగా చూడగానే తనకి కొంచెం తేడాగా అనిపిస్తుంది. దాంతో వెంటనే తనకి వచ్చిన ఆ షాక్ వేవ్స్ ని ఈ డ్రాయింగ్స్ ని మ్యాచ్ చేసి చూస్తే అవి రెండు ఒకే విధంగా ఉంటాయి. అప్పుడే ఆండ్రూస్ ఆ రిపోర్ట్స్ ని జియా వేసిన డ్రాయింగ్ ని తీసుకొని మోనార్క్ లో ఉన్న తన బాస్ దగ్గరికి వెళ్లి మొత్తం చెప్తుంది. ఈ సిగ్నల్స్ ని బట్టి చూస్తే హాలో ఎర్త్ లో ఏదో పెద్ద ప్రమాదం జరగబోతుంది. మనం దాని గురించి స్టడీ చేయాలి అంటుంది. కానీ తన బాస్ మాత్రం నువ్వు ఎంత చెప్పినా సరే నేను వినను అన్నట్టు అస్సలు తనని పట్టించుకోడు. అప్పుడే ఆండ్రూస్ వెంటనే మళ్ళీ బర్నీ దగ్గరికి వెళ్తుంది. ఈ బర్నీని మనం గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ లో కూడా చూసాం. అప్పుడే బర్నీ ఆ డ్రాయింగ్ ని ఆ షాక్ వేవ్ రిపోర్ట్స్ ని మొత్తం పరిశీలించిన తర్వాత తను కన్ఫర్మ్ చేస్తాడు ఇవి రెండు ఒకే విధంగా ఉన్నాయి అని. దాంతో ఆండ్రూస్ అనుకుంటుంది ఎలాగైనా సరే తన బాస్ ని ఒప్పించి హాలో ఎర్త్ లోకి వెళ్ళాలి అని. దాంతో మళ్ళీ తన బాస్ ని కన్విన్స్ చేయడానికి వస్తుంది. అలా తన మోనార్క్ కి రాగానే తన బాస్ ద్వారా తనకి తెలుస్తుంది హాలో ఎర్త్ లో ఉన్న వాళ్ళ టీం నుంచి సిగ్నల్ పోయింది అని. అంటే ఇంతకు ముందే వాళ్ళు ఆ షాక్ వేవ్ రిపోర్ట్స్ ని ఈ మోనార్క్ బ్రాంచ్ కి పంపి ఉంటారు.
కానీ ఇప్పుడు ఆ టీం నుంచి పూర్తిగా సిగ్నల్ పోతుంది. ఒక్కరితో కూడా కాంటాక్ట్ ఉండరు. అప్పుడే వాళ్ళ బాస్ ఆండ్రూస్ తో అంటుంది, నువ్వు చెప్పింది కరెక్టే, హాలో ఎర్త్ లో ఏదో ప్రమాదం జరిగింది, అందుకే నిన్ను ఇన్ఛార్జ్ గా చేస్తున్నాను. నువ్వు ఒక టీం ని రెడీ చేసుకుని వెంటనే హాలో ఎర్త్ కు వెళ్లి అక్కడ ఏం జరిగిందో మొత్తం తెలుసుకో అంటుంది. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే చుట్టూ మొత్తం షేక్ అవుతూ ఉంటాయి. అంటే పక్కన ఒక పోర్టల్ లాంటిది ఉంటుంది. ఈ పోర్టలే హాలో ఎర్త్ కి ఇప్పుడు మనం ఉన్న ప్రపంచానికి కనెక్ట్ చేస్తూ ఉంటుంది. దీని ద్వారానే మోనార్క్ టీము హాలో ఎర్త్ కి వెళ్తుంది. అలా ఆండ్రూ వాళ్ళు ఏం జరుగుతుందో అని ఆ పోర్టల్ దగ్గరికి వచ్చి చూడగానే అప్పుడే కాంగ్ ఆ పోర్టల్ నుంచి బయటికి వచ్చి ఒక దగ్గర కూర్చుంటుంది. అప్పుడే ఆండ్రూస్ కాంగ్ ని చూడడం కోసం బయటికి వస్తుంది. ఆండ్రూస్ తో పాటు ఇప్పుడు జియా కూడా ఉంది కాబట్టి ఇద్దరు కాంగ్ ని చూడడానికి వెళ్తారు. అప్పుడే వీళ్ళకి తెలుస్తుంది కాంగ్ నోట్లో ఏదో ప్రాబ్లం ఉంది అని. దాంతో దానికి వస్తున్న పెయిన్ ఏంటో తెలుసుకోవడం కోసం అప్పుడే మోనార్క్ టీం ఒక డాక్టర్ ని పిలుస్తాడు. ఈ డాక్టర్ పేరు ట్రాపర్. తను వెంటనే కాంగ్ దగ్గరికి వెళ్లి దాన్ని మొత్తం చెక్ చేసిన తర్వాత తనకి తెలుస్తుంది దాని పంటిలో ఇన్ఫెక్షన్ వచ్చింది, దాని కారణంగానే ఇది నొప్పిని ఫీల్ అవుతుంది అంటాడు. ఇక తర్వాత మోనార్క్ టీం కాంగ్ కి మత్తు మంది ఇచ్చి ఆ ఇన్ఫెక్షన్ అయిన పన్నుని తీసేసి దాని ప్లేస్ లో కొత్త పన్నుని పెడతారు. ఇక తర్వాత కాంగ్ పూర్తిగా నార్మల్ అవుతుంది. ఇక్కడ ఇంకో పక్క రోమ్ లో మనకి గాడ్జిల్లా కనిపిస్తుంది. ఇప్పుడు కోపంగా గాడ్జిల్లా సముద్రంలోకి దూకి ముందుకు వెళ్తూ ఉంటుంది. అది అలా చేయగానే మోనార్క్ ఇంకో టీం కి ఈ విషయం తెలిసి వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు హాలో ఎర్త్ నుంచి కాంగ్ బయటికి వచ్చింది కాబట్టి దాని గురించి గాడ్జిల్లాకి తెలియగానే దానిపై అటాక్ చేయడానికి ఇది తిరిగి కాంగ్ దగ్గరికి వెళ్తుంది అనుకుంటారు. కానీ కొంతసేపటి తర్వాత వీళ్ళకి తెలుస్తుంది అది కాంగ్ ఉన్న డైరెక్షన్ లో కాకుండా ఇంకో పక్క వెళ్ళిపోతుంది అని. అలా దాని గురించి మొత్తం వీళ్ళు రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే అది కాంగ్ దగ్గరికి కాకుండా ఇంకో టైటన్ ఉన్న ప్లేస్ కి వెళ్తూ ఉంటుంది. ఈ టైటన్ ఎక్కడైతే ఉందో అక్కడ చాలా రేడియేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు గాడ్జిల్లా అక్కడికి వెళ్లి దాన్ని చంపి అక్కడ ఉన్న రేడియేషన్ ని మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలి అనుకుంటుంది. అలాగే గాడ్జిల్లా అక్కడికి వచ్చి ఆ టైటన్ ని చంపేసి అక్కడ ఉన్న మొత్తం రేడియేషన్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎప్పుడైతే గాడ్జిల్లా మొత్తం రేడియేషన్ ని అబ్జర్వ్ చేసుకుంటుందో అప్పుడు అది పింక్ కలర్ లోకి మారిపోతుంది. తర్వాత ఇక్కడ ఆండ్రూస్ టీము వెంటనే కాంగ్ ని తీసుకొని హాలో ఎర్త్ లోకి వెళ్లిపోవాలి అనుకుంటారు. అప్పుడే బర్నీ కూడా అక్కడికి వచ్చి నేను కూడా మీతో పాటు హాలో ఎర్త్ లోకి వస్తాను అంటాడు. అలా ఆండ్రూస్, బర్నీ, జియా ఇంకా ట్రాపర్ నలుగురు కలిసి హాలో ఎర్త్ లోకి బయలుదేరతారు. ముందు కాంగ్ వెళ్తూ ఉంటే వెనుక వెహికల్ లో ఆండ్రూస్ టీము హాలో ఎర్త్ లోకి వస్తారు. డైరెక్ట్ గా ఆండ్రూస్ టీము ఇంతకు ముందు షాక్ వేవ్ ని పంపించిన వాళ్ళ టీం దగ్గరికి వెళ్తారు. కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళాకే తెలుస్తుంది అక్కడ ఉన్న వాళ్ళ టీం మెంబర్స్ మొత్తం చనిపోయారు అని. అలాగే అక్కడ ఉన్న వాళ్ళ అవుట్ పోస్ట్ ని కూడా మొత్తం ఎవరో నాశనం చేసి ఉంటారు. అలా వీళ్ళు ఎవరు దీన్ని నాశనం చేశారని ఆలోచిస్తూ ఉన్నప్పుడే వాళ్ళకి ఎదురుగా ఒక పెద్ద టైటన్ చేతి గుర్తు కనిపిస్తుంది. చూడడానికి ఈ గుర్తు కాంగ్ చేతి గుర్తు లాగే ఉంటుంది, కానీ ఇది కాంగ్ ది కాదు. అప్పుడే ఆండ్రూస్ మిగతా వాళ్ళతో అంటుంది దీన్ని చూస్తుంటే కాంగ్ చేయి గుర్తులాగా ఉంది, కానీ కాంగ్ ఇలా ఎప్పటికీ చేయదు, ఎందుకంటే తను మనుషుల్ని ఇష్టపడుతుంది, అందుకే మనం దీనికి కారణం ఎవరో మొత్తం తెలుసుకోవాలి అంటుంది. అలా వీళ్ళు ఆ టైటన్ ఏంటో వెతుకుతూ హాలో ఎర్త్ లో ముందుకు వెళ్తూ ఉంటే సడన్ గా కొంతమంది వచ్చి వీళ్ళని పట్టుకుంటారు. వీళ్ళని ఈవిస్ అంటారు, అంటే జియాకి సంబంధించిన వాళ్ళు అన్నమాట. అలా వాళ్ళు ఆండ్రూస్ వాళ్ళని అందరిని తీసుకొని వాళ్ళ క్వీన్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే క్వీన్ బయటకు వచ్చి అక్కడ ఉన్న జియాని చూడగానే అలా జియా చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్లి తనని ఇప్పటి వరకు ఎవరు పెంచారు, ఎలా పెరిగింది మొత్తం చూసేస్తుంది. అలాగే క్వీన్ జియా ఎలాంటిది, తన మనస్తత్వం ఎలా ఉందో తన చెయ్యి పట్టే మొత్తం తెలుసుకుంటుంది. దాంతో తను అర్థం చేసుకుంటుంది తను మంచిది కాబట్టి తనతో వచ్చిన వాళ్ళు కూడా మంచి వాళ్ళే. ఆండ్రూస్ కి జియా అంటే చాలా ఇష్టం, అందుకే వీళ్ళు మంచి వాళ్ళని అందరినీ లోపలికి తీసుకొని వెళ్తుంది. అలా ఆండ్రూస్ వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత చుట్టూ ఉన్న పెయింటింగ్స్ ను చూస్తూ ఉంటుంది. అప్పుడే తను అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, మీరంతా ఎవరు అంటుంది. అప్పుడే మనకి తెలుస్తుంది ఈ ఈవీ తెగకు చెందిన వాళ్ళు రెండు చోట్ల ఉంటారు, ఒకటి హాలో ఎర్త్, ఇంకొకటి స్కల్ ఐలాండ్. స్కల్ ఐలాండ్ లో ఉన్న వాళ్ళకి పెద్ద తుఫాన్ వచ్చి అక్కడ ఉన్న అందరూ చనిపోతారు. ఇక అక్కడ మిగిలింది కేవలం జియా మాత్రమే. జియాని ఆండ్రూస్ తీసుకువెళ్తుంది. అలాగే ఆండ్రూస్ ఆ మొత్తం పెయింటింగ్స్ చూసి అర్థం చేసుకుంటుంది చాలా ఏళ్ల క్రితం మొత్తం ప్రపంచంలో పెద్ద పెద్ద టైటన్స్ దే రాజ్యం ఉండేది. ఆ టైటన్స్ తో పాటు కాంగ్ లాగే ఉండే కొన్ని మంకీ టైటన్స్ కూడా ఉండేవి. మొత్తం ఈ మంకీ టైటన్స్ చేసే పని ఏంటంటే
మనుషుల్ని కాపాడడం. అలాగే గాడ్జిలా లాంటి టైటన్స్ చేసే పని ఏంటంటే మొత్తం ఎర్త్ ని సురక్షితంగా ఉంచడం. ఇలా ప్రశాంతంగా బతుకుతున్న మొత్తం టైటన్స్ లోకి ఒక క్రూరమైన మంకీ టైటన్ వస్తుంది. దీని మనసులో ఉన్న క్రూరత్వంతో మనుషుల్ని మనమెందుకు కాపాడాలి, మనమే మనుషుల్ని అంతం చేసి మిగిలిన ఉన్న టైటన్స్ మొత్తం తన చేతుల్లోకి తీసుకొని మొత్తం దునియానే పాలించాలి అనుకుంటుంది. దీని పేరు స్కార్ కింగ్. ఇది ఎంత క్రూరమైంది అంటే దానికి ఎదురుగా వచ్చిన దేన్ని ప్రాణాలతో వదిలిపెట్టదు. అలా దాన్ని ఎదిరించాలని చూసిన కాంగ్ ఫ్యామిలీలో ఉన్న చాలా టైటన్స్ ని చంపేస్తుంది. అలాగే ఎర్త్ పై ఉన్న ఇంకా చాలా టైటన్స్ కూడా చంపేస్తుంది. అప్పుడే గాడ్జిలా ఇంకా కొన్ని టైటన్స్ కలిసి దానితో పోరాడి ఈ హాలో ఎర్త్ కు తీసుకువచ్చి ఇక్కడ ఉన్న ఒక ప్లేస్ లో దాన్ని ఇంకా తనతో పాటు ఉన్న ఆ మంకీ టైటన్స్ ని బంధిస్తారు. అంటే ఈ ప్లేస్ చుట్టూ లావా లాంటిది ఉంటుంది. అవి బయటికి వస్తే అందరిని నాశనం చేస్తాయని బయటికి రాకుండా ఇక్కడ బంధిస్తారు. అలా డాక్టర్ ఆండ్రూస్ ఈ స్కార్ కింగ్ గురించి మొత్తం తెలుసుకుంటుంది. అప్పుడే ఈవిస్ క్వీన్ ఆండ్రూస్ తో అంటుంది, ఇప్పటి వరకు స్కార్ కింగ్ ఇక్కడ బందీగా ఉన్నాడు, కానీ ఇప్పుడే మాకు భవిష్యవాణి ద్వారా తెలిసింది ఏంటంటే ఇంకా చాలా పెద్ద ప్రమాదం ఏదో స్కార్ కింగ్ చేయబోతున్నాడు అని. అందుకే జియాని ఇక్కడికి రప్పించాలని ఇక్కడ నుంచి తనకి వస్తున్న విజన్స్ ని మొత్తం మేమే చూపించాం అంటాడు. అలాగే క్వీన్ ఇంకో విషయం కూడా చెప్తుంది. వాళ్ళందరికీ జియా ఎందుకు ఇంత ఇంపార్టెన్స్, తనని ఇక్కడికి రావాలని ఎందుకు కోరుకున్నారు అని. మేమందరం మోత్రాకి పూజ చేస్తాం. ఈ మోత్రా ఎవరంటే క్వీన్ ఆఫ్ మాన్స్టర్స్. గాడ్జిలా చేతిలో అది చనిపోతుంది. మోత్రా చాలా మంచిది, అందుకే మేము తనని పూజిస్తాం. తనే మమ్మల్ని కాపాడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు మోత్రా చనిపోయింది, అయినా సరే వీళ్ళు నమ్మకం ఉంటుంది మళ్ళీ మోత్రాని బతికించుకోవచ్చు అని. అది కూడా జియా ద్వారా. జియానే ఎందుకంటే ఎవరైతే స్కల్ ఐలాండ్ కి సంబంధించిన ఈవీస్ ఉంటారో వాళ్ళు మాత్రమే మోత్రాన్ని బతికించగలరు. అందుకే ఇప్పుడు జియా ఒక్కతే స్కల్ ఐలాండ్ నుంచి వచ్చిన లాస్ట్ ఈవీ కాబట్టి తన చేతుల ద్వారా మోత్రాన్ని మళ్ళీ బతికించాలని ఇక్కడి వరకు తనని రప్పిస్తారు. ఇప్పుడు మనం మోత్రాన్ని వీళ్ళెందుకు బతికించాలనుకుంటున్నారో తెలుసుకుందాం. స్కార్ కింగ్ ఇప్పుడు తను ఉన్న ప్లేస్ నుంచి బయటకు వచ్చి అందరినీ నాశనం చేసి మొత్తం ప్రపంచాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవాలి అనుకుంటున్నాడు. కానీ అలా జరగకుండా స్కార్ కింగ్ ని అడ్డుకోవడానికి మోత్రా తప్పనిసరిగా మళ్ళీ బతికి రావాల్సి ఉంటుంది. తర్వాత మనకి కాంగ్ కనిపిస్తాడు. తన హాలో ఎర్త్ లో ముందుకు వెళ్తూ వెళ్తూ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి దాటి వెళ్తాడు. అలా ముందుకు వెళ్ళగానే తన ముందుకి ఒక ఆరెంజ్ కలర్ లో ఉన్న చిన్న మంకీ టైటన్ వస్తుంది. దాన్ని చూడగానే చాలా క్యూట్ గా కనిపిస్తుంది. అందుకే కాంగ్ మామ దాని దగ్గరికి వెళ్లి దాన్ని బుజ్జించడానికి ట్రై చేస్తూ ముందుకి చెయ్యి పెడతాడు. కానీ అప్పుడే ఆ చిన్న టైటన్ కాంగ్ చెయ్యిని కరిచి అక్కడ నుంచి పారిపోతుంటుంది. దాంతో కాంగ్ కి అర్థమవుతుంది ఇది చూడ్డానికి పిల్లలాగా ఉంది కానీ చాలా కంత్రిది అని. అలా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడే 3 పెద్ద పెద్ద మంకీ టైటన్స్ వచ్చి తనపై అటాక్ చేస్తాయి. కానీ కాంగ్ మామ ఏం తక్కువనా 3టిని పిచ్చ కొట్టుడు కొట్టి అందులో ఒకదాన్ని చంపేస్తాడు. దాంతో మిగిలిన 2 అక్కడ నుంచి పారిపోతాయి. ఆ తర్వాత కాంగ్ ఆ చిన్న మంకీ టైటన్ ని పట్టుకొని ఎక్కడి నుంచి అయితే ఈ మంకీ టైటన్స్ వచ్చాయో ఆ ప్లేస్ కి నన్ను తీసుకువెళ్ళు అంటాడు. దాంతో ఆ చిన్న మంకీ టైటన్ కాంగ్ ని తీసుకొని ఆ ప్లేస్ కి వెళ్తుంది. ఈ చిన్న మంకీ టైటన్ పేరు సుకో. కాంగ్ ఇంకా సుకో 2 ముందుకు వెళ్లే కొద్దీ రెండిటికి మధ్య మంచి రిలేషన్ ఏర్పడుతుంది. సుకో కూడా అనుకుంటుంది కాంగ్ మంచి టైటన్ అని. కొంతసేపటి తర్వాత సుకో కాంగ్ ని మిగతా మంకీ టైటన్స్ ఉన్న ప్లేస్ కి తీసుకువెళ్తాడు. ఇక్కడ చుట్టూ మొత్తం లావా ఉంటుంది. వెళ్ళడానికి రావడానికి కొంత ప్లేస్ మాత్రమే ఉంటుంది. అలా కాంగ్ అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ చాలా మంకీ టైటన్స్ కనిపిస్తాయి. వాటిలో చాలా వాటిని హింసిస్తూ అక్కడ పని చేయిస్తూ ఉంటారు. వీళ్ళని హింసిస్తూ పని చేస్తుంది ఎవరో కాదు స్కార్ కింగ్ అయి ఉంటాడు. అప్పుడే స్కార్ కింగ్ మనకి కనిపిస్తాడు. డైరెక్ట్ గా స్కార్ కింగ్ కాంగ్ ని చూడగానే తన ముందుకు వచ్చి తనతో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ ఫైట్ లో కాంగ్ మామ స్కార్ కింగ్ కి గట్టి పోటీ ఇస్తాడు. దాంతో స్కార్ కింగ్ వీడు మనని తొక్కేసేలా ఉన్నాడు అని తన మెడలో ఉన్న బోన్స్ చైన్ తో అటాక్ చేయడానికి బయటికి తీస్తాడు. ఈ బోన్స్ చైన్ కి లాస్ట్ లో ఒక క్రిస్టల్ ఉంటుంది. అప్పుడే స్కార్ కింగ్ ఆ క్రిస్టల్ ని పట్టుకొని ముందుకు చూపిస్తూ ఉంటాడు. ఆ క్రిస్టల్ ని చూపించగానే ముందు ఉన్న చీకటి ప్లేస్ లో నుంచి సీమో బయటకు వస్తుంది. ఇప్పుడే మనకి అర్థమవుతుంది స్కార్ కింగ్ చేతిలో ఉన్న ఆ బ్లూ క్రిస్టల్ ద్వారానే తను షీమోని బంధించి దానితో కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అప్పుడే స్కార్ కింగ్ ఆ క్రిస్టల్ ద్వారా షీమోని కాంగ్ పై అటాక్ చేయడానికి చూపిస్తాడు. దాంతో షీమో కూడా తన ఐస్ పవర్ తో కాంగ్ పై అటాక్
చేస్తుంది. అప్పుడే కాంగ్ తన చేతిలో ఉన్న యాక్స్ సహాయంతో దాన్ని అడ్డు పెట్టుకుంటాడు. కానీ అప్పుడే తన చేతికి గాయమవుతుంది. అప్పుడే కాంగ్ అర్థం చేసుకుంటాడు, ఒంటరిగా షీమోని ఎదిరించలేను, తను వెంటనే ఇక నుంచి తప్పించుకోవాలని ఆ అటాక్ నుంచి తప్పించుకొని అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడే సుకో కూడా ఒక గుహని చూపించి కాంగ్ అక్కడ నుంచి తప్పించుకొని పారిపోవడానికి హెల్ప్ చేస్తాడు. అప్పుడే స్కార్ కింగ్ తనతో ఉన్న మిగతా మంకీ కింగ్స్ ని కాంగ్ ని ఎలాగైనా పట్టుకొని చంపేయండి అని పంపిస్తుంది. అలా బయటికి వచ్చి అవి కాంగ్ పై అటాక్ చేయడానికి ట్రై చేస్తాయి. కానీ తన చెయ్యి బాగోలేకపోయినా సరే వాటిని మొత్తం కాంగ్ అంతం చేస్తాడు. కానీ అందులో ఒక మంకీ టైటన్ మాత్రం ప్రాణాలతో ఉంటుంది. ఆ విషయం కాంగ్ కి కూడా తెలీదు. ఆ తర్వాత కాంగ్ అక్కడ నుంచి జియా దగ్గరికి వస్తాడు. ఇక్కడ జియా వాళ్ళు మోత్రాన్ని మళ్ళీ బతికించడం కోసం రిచువల్ ని చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడ డాక్టర్ ఆండ్రూస్ ఇంకా ట్రాపర్ వాళ్ళు గాయపడ్డ కాంగ్ ని చూసి దాన్ని వెంటనే నయం చేయడం కోసం ట్రై చేస్తారు. అప్పుడే ట్రాపర్ కాంగ్ చేయిని చూడగానే ఆండ్రూస్ తో అంటాడు, మనం వెంటనే సూపర్ హౌస్ ని యూజ్ చేయాలి అని. ఈ సూపర్ హౌస్ ని మోనార్క్ టీమే డెవలప్ చేసి ఉంటుంది. ఇంతకు ముందు మెగా గడ్జిల్లా టైటన్స్ పై అటాక్ చేసింది కాబట్టి అలాంటి టైటన్స్ మళ్ళీ వస్తే వాటిని ఎదిరించడానికి గాడ్జిల్లా కాంగ్ కూడా సరిపోవు. అందుకే వీళ్ళు ఆ టైటన్స్ లో ఉన్న పవర్ ని పెంచడం కోసం ఈ సూపర్ హౌస్ ని తయారు చేస్తారు. వీటిని ఆ టైటన్స్ కి అటాక్ చేయగానే వాటిలో ఉన్న పవర్ పెరిగిపోతుంది. అప్పుడే ట్రాపర్ ఇంకో విషయం కూడా చెప్తాడు, ఇంతకు ముందు మన టీం ఒకటి ఆలో ఎర్త్ లో ఉంది కదా, వాళ్ళ దగ్గర కూడా ఒక సూపర్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్తే దాని ద్వారా కాంగ్ ని బాగు చేయొచ్చు అంటాడు. అలా వెంటనే ట్రాపర్ కూడా ఆ సూపర్ హౌస్ ని తీసుకువచ్చి కాంగ్ చెయ్యికి ఫిట్ చేసి కాంగ్ కి ఒక ఇంజెక్షన్ ఇవ్వగానే దాని చెయ్యి ఫస్ట్ కంటే చాలా స్ట్రాంగ్ గా మారిపోతుంది. ఇప్పుడే మనకి స్కార్ కింగ్ కి సంబంధించిన ఇంకో మంకీ కనిపిస్తుంది. ఇందాక కాంగ్ చేతిలో నుంచి తప్పించుకుంది కదా అదే. అప్పుడే ఆ మంకీ టైటన్ పక్కన ఉన్న పోర్టల్ ని చూస్తుంది. ఆ పోర్టల్ హాలో ఎర్త్ నుంచి పైన ఉన్న ఎర్త్ కి కనెక్ట్ అవుతుంది. దాంతో వెంటనే ఆ మంకీ టైటన్ అక్కడ నుంచి తిరిగి స్కార్ కింగ్ దగ్గరికి వచ్చేసి జరిగింది మొత్తం చెప్తుంది. ఈ విషయం తెలియగానే స్కార్ కింగ్ వెంటనే తన ఆర్మీని మొత్తం రెడీ చేసుకుని సీమో పై కూర్చొని అక్కడ నుంచి ఆ పోర్టల్ దగ్గరికి బయలుదేరతాడు. ఇక్కడ ఈవి తెగ వాళ్ళు కూడా జియాతో కలిసి మోత్రాన్ని మళ్ళీ బతికించడం కోసం రిచువల్ ని పూర్తి చేస్తారు. ఆ పూర్తయిన తర్వాత జియా ఒక ప్లేస్ లో టచ్ చేయగానే మోత్రా మళ్ళీ ప్రాణాలతో తిరిగి వస్తుంది. తర్వాత మనకి గాడ్జిల్లా కనిపిస్తుంది. తను ఇప్పుడు రేడియేషన్ ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మొత్తం పింక్ కలర్ లోకి మారిపోయి ఉంటుంది. అలా ఐస్ ను పగలగొట్టుకొని బయటికి వచ్చి డైరెక్ట్ గా తను కాంగ్ దగ్గరికి వచ్చేస్తుంది. అలా కాంగ్ దగ్గరికి రాగానే మళ్ళీ రెండు ఫైట్ చేసుకుంటూ ఉంటాయి. ఇక్కడ మోత్రా మళ్ళీ బతికింది కాబట్టి అది హాలో ఎర్త్ నుంచి ఆ పోర్టల్ ద్వారా బయటకు వచ్చి కాంగ్ ఇంకా గాడ్జిల్లా ఫైట్ చేసుకోకుండా ఆపుతుంది. అలాగే వాటితో చెప్తుంది, మీరిద్దరు కొట్టుకు సావడం కాదు, మీరిద్దరే కలిసి స్కార్ కింగ్ ని ఆపాలి అంటుంది. అలా చెప్పి గాడ్జిల్లాని కాంగ్ ని రెండింటిని పోర్టల్ లోకి తీసుకొస్తుంది. అప్పటికే స్కార్ కింగ్ సీమోని తీసుకొని పోర్టల్ దగ్గరికి వచ్చేసి ఉంటాడు. అలా వెంటనే పోర్టల్ దగ్గరే ఫైట్ స్టార్ట్ అవుతుంది. గాడ్జిల్లా షీము దగ్గర ఫైట్ చేస్తూ ఉంటే కాంగ్ స్కార్ కింగ్ తో ఫైట్ చేస్తుంటాడు. ఇదే ఫైట్ లో కాంగ్ కి మళ్ళీ తన యాక్స్ దొరుకుతుంది. అలా 4 బీభత్సంగా ఫైట్ చేసుకుంటూ మళ్ళీ ఆ పోర్టల్ ద్వారా ఎర్త్ పైకి వచ్చేస్తాయి. ఇక్కడ కూడా తగ్గేదే లేదంటూ మళ్ళీ ఫైట్ ని స్టార్ట్ చేస్తాయి. కానీ హాలో ఎర్త్ నుంచి వస్తున్నప్పుడు కాంగ్ యాక్స్ హాలో ఎర్త్ లోనే ఉండిపోతుంది. అందుకే తన దగ్గర యాక్స్ లేకపోయినా ఎర్త్ పైకి వచ్చిన తర్వాత స్కార్ కింగ్ తో ఫైట్ చేస్తుంటాడు. యాక్స్ లేకపోవడం వల్ల తన ఫైటింగ్ చాలా టఫ్ గా ఉంటుంది. అయినా సరే అలాగే ఫైట్ చేస్తుంటాడు. అప్పుడే స్కార్ కింగ్ షీమోని కంట్రోల్ చేస్తూ కాంగ్ పై గాడ్జిల్లా పై తన ఐస్ బ్రీత్ అటాక్ ని చేయిస్తాడు. ఈ అటాక్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. అందుకే కాంగ్ ఇంకా గాడ్జిల్లా ఆ అటాక్ నుంచి తప్పించుకొని పారిపోవడానికి ట్రై చేస్తాయి. అప్పుడే మనకి సుకో కనిపిస్తుంది. తను ఇంకా హాలో ఎర్త్ లోనే ఉన్నాడు కాబట్టి అక్కడ పడి ఉన్న కాంగ్ యాక్స్ ని తీసుకొని తను ఆ పోర్టల్ ద్వారా ఎర్త్ పైకి వస్తాడు. ఇదే ఫైట్ లో స్కార్ కింగ్ దగ్గర ఉన్న ఆ క్రిస్టల్ కింద పడిపోతుంది. దాన్ని మళ్ళీ తీసుకోవడానికి వెళ్తే కాంగ్ తనని ఆపి తనతో ఫైట్ చేస్తాడు. అప్పుడే సుకో కాంగ్ యాక్స్ ని తీసుకొని ఆ క్రిస్టల్ దగ్గరికి వచ్చి దాంతో ఆ క్రిస్టల్ ని పగలగొడతాడు. ఆ క్రిస్టల్ నాశనం అయిపోగానే స్కార్ కింగ్ దగ్గర బందీగా ఉన్న షీమో నార్మల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు షీమో స్కార్ కింగ్ చెప్పింది అస్సలు వినదనమాట. దాంతో ఇప్పుడు స్కార్ కింగ్ ఒంటరిగా మిగిలిపోతాడు. వెంటనే గాడ్జిల్లా ఇంకా కాంగ్ రెండు కలిసి స్కార్ కింగ్ ని కొట్టుడు కొడతాయి. అలా కొట్టి కాంగ్ తన చేత్తో స్కార్ కింగ్ ని పట్టుకోగానే షీమో తన ఐస్ బ్రీత్ తో స్కార్ కింగ్ పై అటాక్ చేస్తుంది. దాంతో తను పూర్తిగా ఫ్రీజ్ అయిపోతాడు. అప్పుడే కాంగ్ ఒకే చేత్తో తనని గట్టిగా నొక్కగానే స్కార్ కింగ్ పీస్ గా పగిలిపోతాడు. అలా స్కార్ కింగ్ అంతమవుతాడు. అలా ఫైట్ తర్వాత గాడ్జిల్లా తిరిగి రోమ్ లోకి వెళ్లిపోతుంది. ఇక కాంగ్ సుకోని తీసుకొని ఇంకా మిగతా మంకీస్ ఎక్కడున్నాయో అక్కడికి వెళ్లి ఇప్పుడు స్కార్ కింగ్ లేడు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి కొత్త కింగ్ గా కాంగ్ మారుతాడు.
మారతాడు. అలాగే ఇక్కడ కాంగ్ తో పాటు షీమో కూడా ఉంటుంది. ఆ తర్వాత డాక్టర్ ఆండ్రూస్ వాళ్ళు కూడా జియాని తీసుకొని మళ్ళీ ఎర్త్ పైకి వచ్చేస్తారు. జియా కూడా హ్యాపీగా ఆండ్రూస్ తో పాటు ఉంటుంది. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో, ఇందులో మీకు నచ్చిన టైటన్ ఏదో అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.